బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక మీరు అడిగినటువంటి యొక్క ప్రధాన అంశం ఏమిటంటే వివాహం. వివాహానికి ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయి, ఎక్కడో ఉన్నటువంటి అబ్బాయి, వీరిద్దరి యొక్క రెండు హృదయాలు, రెండు మనసులు, రెండు జీవితాలు కలయికకు ప్రధానమైనటువంటి యొక్క ప్రధాన పాత్ర, భూమిక జ్యోతిష్ శాస్త్రంలో మనకు అష్టకూటములు అని చెప్పబడ్డవి. అంటే వాటినే మనం 8 కూటాలుగా చెప్పబడ్డాయి. అంటే నక్షత్రాన్ని చూడాలి, నాడీకూటం చూడాలి, యోనికూటం చూడాలి, రాశికూటం చూడాలి, గణకూటం చూడాలి. ఇలా ఈ 8 కూటాలను కనుక చూసినప్పుడు ఆ వధూవరులలో మొట్టమొదట జన్మ నక్షత్రం ఆరభ్య, మొదట జన్మనామం అంటే పుట్టినప్పుడు బర్త్ స్టార్ అంటామే, అయితే పుట్టినప్పటి నక్షత్రం. మరి నక్షత్రం పంతులు చాలా సందర్భాల్లో చూస్తే కొంతమందికి జన్మ నక్షత్రము, జన్మస్థలము, సమయము అట్లాంటివి కూడా లేని సందర్భాలు ఉంటుంటాయి. అంటే మర్చిపోతారు తల్లిదండ్రులు. వారి పేరు మీద జ్యోతిషం చూస్తారా, జాతకం చూస్తారా, లేకుంటే జన్మనామం లేని వాళ్ళకు ఏ విధంగా మీరు ఈ యొక్క రాశి కూటాలు లెక్కిస్తారు? అయితే ప్రధానంగా జన్మ నక్షత్రం ప్రధానంగా చెప్పబడ్డది. ఒకవేళ జన్మ నక్షత్రం లేనప్పుడు నామసు అన్నాడు. అంటే నామాన్ని, అంటే పేరును బట్టి కూడా సూచించవచ్చు. కనుక వధూవరులకు సంబంధించినటువంటి యొక్క నామ నక్షత్రాలలో నక్షత్రాలకు ప్రధానంగా నక్షత్రము, నక్షత్రాన్ని బట్టి అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అన్నాడు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు కలిసి కృత్తిక 1 పాదం కలిస్తే మేషరాశి. ఈ మేషరాశికి మేష వృశ్చికయోర్భౌమ, అంటే మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి ఎవడు అంటే భౌమ, అంగారకుడు. కనుక ఇక్కడ అంగారకుడు అనేటువంటి వాడిని చూసినాం. అట్లాగే మరొక నక్షత్రము, అట్లాగే ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు మనకు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి రాశి, ఉదాహరణకు అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరు? అది వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే దీనికి అధిపతి కుజుడే, దానికి అధిపతి కుజుడే అయినప్పుడు మన వాళ్ళు చెప్పిండ్రు. ఎట్లా అంటే ద్విద్వాదశేవ నవపంచమేవ షష్టాష్టకే రాక్షసకన్యకాయ ఏకాధిపత్యం ఉభయో సఖిత్వం పాణిగ్రహణ మంగళమాతనోతు. అంటే 2 నక్షత్రాలకు 2 రాసులకు కనుక ఒక్కరే అధిపతి అయినటువంటి సందర్భంలో ఏమీ చూడవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ గ్రహాలకు మిత్రుత్వము, శత్రుత్వము, సమత్వము అని కూడా మన జ్యోతిషాస్త్రంలో చెప్పబడ్డది. ఎట్లా అంటే అత్యంత మైత్రి బుధ శుక్ర శనైశ్చరాణం, ఇలా బుధుడికి, శుక్రుడికి, శనీకి వైరం రవే రవిసుతశ్చ బుధశ్చ సోమా శుక్ర ప్రకోప కురుతే రవిజీవ భౌమ అని జ్యోతిషాస్త్రంలో ఏ గ్రహానికి ఏది ఆధిపత్యము, ఏది మైత్రి, ఏది సక్షేత్రము, ఏది ఉచ్చ, ఏది నీచ, ఈ విధమైనటువంటి యొక్క సందర్భాలను బట్టి మనకు గుణమేళన చక్రము అని ప్రత్యేకంగా చెప్పబడ్డది. అంటే ఆ గుణమేళన చక్రంలో 36 గుణములు రావాలి. అంటే వధూవరులకు 2 కలిపి 36, అంటే వధువుకు 18, వరునికి 18 అయితే 36. కనుక ఈ రకంగా 9 ఎక్కం 9, 9 2 18, 9 3 27, 9 4 36. అంటే ఈ విధమైనటువంటి యొక్క 36 రావాలి. కనీసం 18 అంటే ఒక 50%, 50% అయినా వస్తే వాళ్ళు వివాహానికి అనుకూలత, అంటే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బందులే లేకుండా మనసు, బుద్ధి అన్నీ కూడా ఏకాగ్రతగా కలిసినటువంటి వాళ్ళే, ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా వాళ్ళ యొక్క జీవన ప్రస్థానం, సంసార యానం నడుస్తుందని మన పెద్దలు ఈ గుణమేళన చక్రము అన్నాడు. అందుకని అయితే జన్మ నక్షత్రం లేదా నామనక్షత్రం అంటే పేరును బట్టి చూసి వాళ్ళిద్దరికీ మైత్రీ బంధం ఉన్నదా లేదా అనేటువంటి యొక్క చెప్పగలిగినటువంటిది పంచాంగం. ఈ అష్టకూటాల్లో ఏది కలయిస్తుందో, ఏది కలయికదో. ఒకవేళ అలాగే కూడా కొన్ని సందర్భాల్లో అన్నీ కూడా నచ్చి అమ్మాయి నచ్చుతుంది, కార్యక్రమం పెట్టుకుంటాం, కానీ గుణాల దగ్గరికి వచ్చేటప్పుడు అయితే మళ్ళీ మన జ్యోతిషాస్త్రమే చెప్పింది. ఒకవేళ అలాంటిది కనుక అయితే అమ్మాయి యొక్క పేరు మార్చి కూడా చేసుకోవచ్చును. అంటే 2 నక్షత్రాలను బట్టి, లేదా 2 నామనక్షత్రాలను బట్టి, లేదా పుంజన్మ స్త్రీషు నామసు, పిల్లవాడి జన్మనామం, పిల్ల పేరు. అలా కూడా కాదంటే 2 పేర్లు. అంటే ఇంతటి విశాలమైనటువంటి భావనతో చెప్పబడ్డది కనుక ఏ విధంగానైతే వారిద్దరి యొక్క దాంపత్యము భవిష్యత్తులో అనుకూలంగా ఉండటానికి మన పెద్దలు నిర్ణయించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి
గుణమేళన చక్రము. దాన్నే మనం ఆ రాశి చక్రం అంటారు. రాశి చక్రాన్ని బట్టి వధూవరుల యొక్క దాంపత్యాన్ని నిర్ణయించి మేము దానికి సంబంధించినటువంటివి నిర్ణయిస్తాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.